అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ అస్తిత్వం మీద దాడి అని మీరు అన్నారు. కవిత మాట్లాడితే కనుక టిఆర్ఎస్ మీద అటాక్ అవుతే తెలంగాణ అస్తిత్వం మీద దాడా అని ఇతర పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేం కాదా తెలంగాణ, లేకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణ కాదా, కాంగ్రెస్ తెలంగాణ కాదా, బీజేపీ తెలంగాణ కాదా. ఇప్పటికీ ఇంకా అంటే తెలంగాణ అంటే టిఆర్ఎస్ అని మాత్రమే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంకొక పార్టీ లేదు. బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. బీజేపీకి ఏమో పవర్ సెంటర్స్ చాలా మంది ఉన్నారు. నడ్డా దగ్గర పోవాలి, మోడీ దగ్గర పోవాలి, అమిత్ షా దగ్గర పోవాలి, అవసరమైతే నాగపూర్ పోవాలి. ఇక్కడేమో రాహుల్ గాంధీ దగ్గర పోవాలి, లేకుంటే ఇక్కడ పనులు కావు. కానీ స్వయం పాలన కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్, టిఆర్ఎస్. ఆ పార్టీ మీద మాకు ఇంట్రెస్ట్ కంటే కూడా తెలంగాణ అస్తిత్వం మీద మాకు ఇంట్రెస్ట్. అంటే మేము ఎందుకు మరి కవిత అన్న మాటల్లోకి వెళ్ళి ఈ తప్పుడు అర్థాలు ఎందుకు వస్తున్నాయంటే ఆమె ఏకంగా ఈ కాళేశ్వరం విషయాన్ని తీసుకొచ్చింది. హరీష్ రావు కాళేశ్వరం డబ్బులు తిన్నాడని. నేనేమంటున్నా, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు న్యాయవాది, నీకు నేను న్యాయవాదినే. బట్ మహేందర్ రెడ్డి గారు మీకు చెప్పాలి, ఒకవేళ కనుక ఆరోపణ వస్తే ఆరోపణ రుజువయ్యేదాకా కోర్టులో కనీసం ఇది సాక్ష్యాధారాలతో రుజువయ్యేదాకా ఆ ఆరోపణ నిజమని ఎట్లా అంటారండి? దాని మీద మాట్లాడితే తప్పు కదా. ఇప్పుడు మేము అక్కడ కోర్టులో వాదించాల్సిన వాళ్ళం. అక్యూజ్డ్ తరఫున మేమేం వాదిస్తామంటే 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి మీద నిందపడద్దు, నిర్దోషిని మనం బలి చేయొద్దు అని అనుకుంటాం. అనుకున్నప్పుడు అతన్ని బయట తీయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తుంటాం. సాక్ష్యాలు ఇవన్నీ కూడా సేకరించుకొని వాళ్ళు పెట్టి ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను కౌంటర్ చేస్తూ ఉంటాం. మరి కవిత మీద లిక్కర్ కేసు పెట్టంగానే లిక్కర్ రాని అని, అదే విధంగా కేసీఆర్ మీద కాళేశ్వరం మీద ఆరోపణలే వచ్చాయి. ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఈ ఆరోపణ మీద ఈడీకో సిబిఐకో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చింది సిబిఐ మీద, కానీ వాళ్ళు పెట్టిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లనే ఎక్కడ కూడా అవినీతి పాల్పడ్డట్టుగా ఆయన రాయలేదు కూడా. ఏ కమిషన్ రాయలేదు, విజిలెన్స్ కమిటీ రాయలేదు, ఎన్డీఎస్ఏ కూడా రాయలేదు. రాయనప్పుడు ఏకంగా హరీష్ రావు మీదనే ఆమె కాళేశ్వరంతో లింక్ పెట్టి మాట్లాడింది. అది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశంగా మేము చూసాం. హరీష్ రావును వ్యక్తిగతంగా తిట్టుకుంటే హరీష్ రావు సమాధానం చెప్తాడు, కానీ తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ ఇవాళ ఒక ప్రమాదం ఏర్పడ్డ పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి జరుగుతా ఉంది. ఈ టైంలో ఆమె ఈ లింక్ పెట్టేసరికి ఒక పక్కన పీసీ ఘోష్ కమిషన్ దానికి మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చిన సమయంలో 24 గంటలు కూడా కాలే అసెంబ్లీలో చర్చ జరిగి ఏకపక్షంగా ఆమంతట ఆమె హరీష్ రావు మీద దాడి మొదలుపెట్టింది. అందులో కాళేశ్వరాన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది మమ్మల్ని హర్ట్ చేసింది. ఒకవేళ ఆ మాట ఆమె తీయకపోతే మేము అసలు అలా జోక్యం కూడా చేసేవాళ్ళం కాదు. అంటే ఇప్పుడు ఒకటి కాళేశ్వరం ఇష్యూ ఆమె తీసుకురావడం, హరీష్ రావు పేరు చెప్పడంతో మీరు అట్టయ్యారా? కాళేశ్వరంకి హరీష్ కి ఆ డబ్బు దోచుకోవడంతో సంబంధం ఉంది అన్నది. ఇంటి ఇప్పటి వరకు ఎవరు కూడా కాళేశ్వరంలో అవినీతి గురించి, ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ ఆనాడు ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ వేశాడు పార్లమెంట్ లో. ఆయన ఏం చెప్పాడు? అప్పటికి కాళేశ్వరం దాదాపు అయిపోయింది, లాస్ట్ స్టేజ్ అన్నాడు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు. మోడీ అమిత్ షా ఏటీఎం అన్నారు, కాళేశ్వరం ఏటీఎం అన్నారు. ఎవరు? మోడీ అమిత్ షా కాళేశ్వరం బయట ఏది మాట్లాడినా కూడా పార్లమెంట్ సాక్షిగా ఒక జలశక్తి మంత్రి రికార్డ్స్ వెరిఫై చేసి చెప్పాడు. దేన్ని నమ్ముతామండి? ఇవాళ బీజేపీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. దానికి శాంక్టిటీ ఉంటుందా? అది వాళ్ళ అభిప్రాయంగా తీసుకుంటాం. కానీ పార్లమెంట్ లో డైరెక్ట్ గా సమాధానం ఉత్తమ్ కుమార్ రెడ్డికే చెప్పాడు. ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఎంపీ ఉన్నాడు నల్గొండ నుంచి. ఆన్ రికార్డ్ ఏమన్నా ఉందా ఇప్పటి వరకు అంటే అది ఒకటే ఉంది, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఎక్కడ కూడా కనీసం సిబిఐకి, ఏసీబీకి, సిఐడికి ఎక్కడ కూడా ఒక మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గానీ ఎక్కడ లేనప్పుడు ఎట్లా చెప్తారండి అవినీతి అని? అంటే కోర్టులో రుజువు చెప్పాలి. ఇప్పుడు మాట్లాడడం కాకుండా మీరు వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడితే నేను బయటికి రావాల్సి వస్తుంది. నేను కానీ ఇద్దరు భరత్ గారు ఈవెన్ టీవీ ఛానళ్లలో కూడా నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేసినా కూడా అవినీతి ఉన్నదనో ఇంకోటో తేల్చాల్సిన చట్టబద్ధమైన సంస్థలు తేల్చకుండా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దాని మీద కేసులు పెట్టాలండి, ఊరుకోవద్దు. హరీష్ రావు పెట్టాలి కవిత మీద, ఎందుకన్నది ఆ మాట. ఇంకోటి ఇప్పుడు అది పైకి చూస్తే హరీష్ రావు అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఇరిగేషన్ మినిస్టర్ అవినీతి చేస్తే వాటా ఉండదా? అంటే ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నదన్నమాట.
రెండవది ఇవాళ ఇంకొక పార్టీ ముఖ్యమంత్రికి లేదని నిన్నే నిజంగా ఉన్నా చెప్పాను నేను. లేకపోయినా సిబిఐ దృష్టిలో అయినా లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దృష్టిలో ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రికి తెలిసి అవినీతి జరిగి కాముగా ఉన్నా సరే ఆయన కూడా నేరం కిందే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాక 24 గంటల లోపే ఈ మాట మాట్లాడితే ఫస్ట్ విట్నెస్ ఎవరిని తీసుకుంటారండి? ఆమెనే తీసుకుంటారు. నువ్వు వచ్చి కూర్చొని మాకు చెప్పమ్మా హరీష్ రావు గారు ఎక్కడ తిన్నాడో డబ్బులు అని అడుగుతారు. ఇంకోటి ఇక్కడ భరత్ గారు, రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు తప్పులు చేసినా కూడా బ్రాడ్ పర్స్పెక్టివ్ లో తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం, ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మొదటి నుంచి మనము దేనికోసమే తనలాడినామో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకొక ఆధారం లేనప్పుడు దాన్ని మనం బొందబెట్టుకోవద్దు అనేది నా అభిప్రాయం. దాన్ని మనం ఎంతో కొంత తప్పులను మనం పక్కకు పెట్టి ముందుకు పోయే విధంగా ఆలోచించాలి. కొంతమందికి వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది. మహేందర్ రెడ్డి గారికి లాస్ట్ మినిట్ వరకు ఆయనే అక్కడ క్యాండిడేట్, బట్ లాస్ట్ మినిట్ లో ఆయన క్యాండిడేట్ కాకుండా పోయాడు. ఇంకా ఆయన అటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ వదలాల్సి వచ్చింది. విజయరామారావు గారి కాన్స్టిట్యున్సీలో ఆయనకు తెలియకుండానే కొంతమందికి ఇన్ఛార్జీలు ఇవ్వడం, కొంతమందిని ఆయన మీద పోటీ చేసిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీలలో కలుపుకోవడం, ఆయన మనసు గాయపడ్డది. కానీ నేననేది ఏంటంటే ఇవన్నీ వ్యక్తిగతంగా మనకు సంబంధించిన బాధలు, కానీ తెలంగాణకు సంబంధించిన బాధ్యత కూడా మనకున్నది. ఎందుకంటే మనందరం కలిసి ఈ పార్టీకి జవసత్వాలు ఇచ్చినాము. ఒకరు ఎక్కువ ఇవ్వచ్చు, ఒకరు తక్కువ ఇవ్వచ్చు, ఒకరు మేధోపరంగా ఇవ్వచ్చు, ఒకరు ప్రజల్లో పనిచేసి ఇవ్వచ్చు. అందరు సీనియర్సే కదా. విజయరామారావు గారు కేసీఆర్ కంటే సీనియర్ ఎంపీగా పనిచేస్తారు. ఆ పార్టీ 10 కాలాల పాటు ఉండాలి, 100 సంవత్సరాలు ఉండాలని కోరుకునే వ్యక్తులు అట్లా అంటారా? ఏ పార్టీలో ఉన్నా కోరుకోవాలంటారా? నేను అట్లా అనట్లేదు. వాళ్ళకి అన్యాయం జరిగింది, కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కొంత సమయమైన అవసరము. అన్ని మిగతా రాజకీయ పార్టీల నాయకుల్లాగా వీళ్ళు మాట్లాడకూడదు అట్లీస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో తెలంగాణ ఉద్యమంలోకి అందరికి తెలుసు. కేవలం పదవుల కోసం రాలేదు. విజయరామారావు గారు గాని, మహేందర్ రెడ్డి గాని పదవుల కోసం రాలే. వాళ్ళు అందరం కలిసి సమిష్టిగా ఉద్యమాన్ని నిర్మించినాం. తెలంగాణ కావాలనుకున్నాం, త్యాగాలు చేసినాం. కొన్ని అన్యాయాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు పార్టీని వదిలిపెట్టారు. కానీ తెలంగాణ అస్తిత్వం విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇది ఉండకూడదని నేను అంటున్నా. ఇన్నయ్య గారు నిన్న చెప్పారు త్వరలో కేసీఆర్